చెప్పేసి సర్లే ఏదో ఒకటి బాబా ప్రిఫర్ దిస్ అని పెట్టిన. సో ఇది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 11కి వెళ్తే మళ్ళీ ఇప్పుడు 1 2 కూల్ 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 మళ్ళీ 12కి వస్తా. పేస్ట్ చేసి ఎంటర్ చేస్తున్నా. సో ఇది అయిపోయే లోపల కొంచెం దీన్ని ఖాళీ చేసుకుంటా. ఓకే డన్, సేవ్ ఇట్. అప్పుడే 12 అయిపోయినాయి మనకి. సో 13 అండ్ 14 ఇప్పుడు. చూడు ఇక్కడ వైఫ్ ఉండాలట సీన్లో అని చెప్తుంది. మీకు నెక్స్ట్ ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్ టైంలో మీకు తెలుస్తుంది ఏంటి ఏం సంగతి అనేది. నో ప్రాబ్లం. ఎలా ఏంటి అనేది క్లియర్గా కట్టుకునే నేను చాలా క్లియర్ ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీరు ఏం గాబరా పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎలా ఏంటి అనేది. ఇక్కడికి నేను 19 అయినాయి, 25 ఇది. సో ఇప్పుడు 21. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో వీటిని క్రియేట్ చేసి యూట్యూబ్లో మీరు ఫైనల్ వీడియోగా అప్లోడ్ చేసుకుంటే ఏమంటారంటే చాలా వ్యూవర్షిప్ వస్తుంది, దాని ద్వారా మీరు మనీ సంపాదించుకోవచ్చు అనమాట. సో కానీ దీనికి కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ అంటే మీరు వారానికి 3 అప్లోడ్ చేస్తే 3 అప్లోడ్ చేయండి, 2 అప్లోడ్ చేయగలిగితే 2 చేయండి, 1 చేయగలిగితే 1 చేయండి. ఓకేనా? అట్లా సో ఇలా చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. 24 సీన్ ఇప్పుడు డన్. 24 కట్ చేస్తే 25. ఓకేనా? 20 సీన్ 26. ఇలా వస్తుంటుంది ఇది. ఇలా జనరేషన్ ప్రాసెస్లో నన్ను దెబ్బేస్తుందని అనుకోలేదు. 26 ఉండనివ్వండి ఇక్కడ. సో ఫాస్ట్గా ఇవ్వడం వల్ల ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది. కన్ఫ్యూజన్లో ఇమేజ్ క్రియేట్ చేస్తున్నట్టుంది. Why are you creating images? Just continue like before. Create image prompts and motion prompts.
ఆపిండు వాడు, చూసినావా ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, నాకు ఆపురా బాబు నువ్వు నన్ను టెన్షన్ పెట్టక అని చెప్పేసి చెప్పిన కదా. సో అందుకని మళ్ళీ 24దే ఇచ్చిండు నాకు ఇది. కర్రీ లీవ్స్ అని ఉంది ఇక్కడ, 24దే ఇచ్చిండు. డాక్టర్ వైఫ్ హ్యాండ్మేడ్, స్మాల్ హ్యాండ్మేడ్ క్లే ప్యాన్ రెస్టింగ్ ఆన్ ద స్టవ్, టైగర్ వైఫ్ స్టాండింగ్, స్మాల్ గ్రీన్ చిల్లీస్, స్మాల్ క్లే పాట్ contain hot shell mustard, green chilies and fresh curry leaves, clay pan resting on the stove contain. ఓకే కరెక్టే ఇచ్చిండు 25ది డన్. ఇప్పుడు 26. అట్లా మధ్య మధ్యలో సమ్ ఇష్యూస్ జరిగినప్పుడు మనకి ఇలాంటివి మనం తెలివిగా దానికి చెప్పుకుంటూ వెళ్తే మనం ఒక మనిషితో మాట్లాడుకున్నట్టే అనమాట. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ చేస్తే మనం ఒక మనిషికి కనుక మనం ఏదైనా పని చెప్తే ఎలా చేస్తాడో ఇది కూడా అలానే చేస్తుంది అంతే. ఇక్కడ ఇది ఏమంటారు మిషన్, మనం హ్యూమన్, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దిస్ ఈజ్ ద 28th వన్. ఇంకొక 2 కట్ చేసేస్తే పని అయిపోతుంది. నెక్స్ట్ ఇమేజ్ జనరేషన్, ఆ నెక్స్ట్ సీన్స్ జనరేషన్, ఆ నెక్స్ట్ ఆ సీన్స్ని వీడియోగా కన్వర్ట్ చేసే జనరేషన్ ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తానన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ వన్ వరకు పేస్ట్ చేస్తా. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు మొత్తం ఇమేజ్ ప్రాంప్ట్స్, మన మోషన్ ప్రాంప్ట్స్ అన్నీ ఇక్కడ సేవ్ చేసుకోవాలి. డన్ డన్ డన్. ఇవన్నీ చూసారా, క్యారెక్టర్ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది డిలీట్ చేశాను, అంటే నాకు ఆ పని అయిపోయింది అని మీనింగ్ అనమాట. తర్వాత క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ డిలీట్ చేశాను కాబట్టి నాకు పని అయిపోయిందని మీనింగ్. లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2 క్రియేట్ చేసినాం కాబట్టి క్రియేట్ చేసినాం అన్న ఫీలింగ్లో ఉంటాం. కానీ ఇప్పుడు 30 ఇమేజెస్ క్రియేట్ చేయాలి, 30 వీడియోస్ క్రియేట్ చేయాలి. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఆ సీన్స్ కూడా 30 సీన్స్ ఉంటాయి, 30 సీన్స్ కూడా ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ చేసామని ఒక క్లారిటీ ఉంటుంది మనకి, అలా అనమాట. అందుకని డిలీట్ చేసే ప్రాసెస్ అనేది నేను పెడుతూ ఉంటాను. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడికి ఇలా పైకి చేసేసుకొని 4వ దాని దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ ఇది వచ్చేస్తుంది. సో ఇది 4 యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ మోషన్ ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు సీన్ 5 కూడా 2 ప్రాంప్ట్స్ కాపీ చేసుకుంటాం. సీన్ 6 ఓకేనా. సో సీన్ 6 కూడా ఇలా కాపీ చేసేసుకుంటాం. తర్వాత సీన్ 7, సీన్ 8, నెక్స్ట్ వచ్చేసి సీన్ 8 అనమాట. తర్వాత సీన్ 9, ఇలా మనం 30 సీన్స్ అనేది కాపీ చేసుకుని పెట్టుకుంటే మనకు ఒక చాట్‌జిపిటిని ఓపెన్ చేసి ఉన్నా లేకపోయినా మనకి ఏమంటారు ఇక్కడంతా ఇదంతా ఉంటుంది. మీరు సింగిల్ డేలో కనుక ఫినిష్ చేయలేని పక్షాన, ఓకే, సింగిల్ డేలో కనుక ఫినిష్ చేయలేని పక్షాన ఇవి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వీడి ఇవన్నీ అడిగిన చూసినాం, అవి తీసేయాలి. ఎస్ఎంఆర్, సీన్ సెటప్ కంప్లీట్, రెడీ టు యానిమేట్, ఎస్ఎంఆర్ మోషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసేయాలి. మార్నింగ్ రొటీను, ఓకే, కిచెన్ హెడ్ ఇంతవరకు తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి మోషన్ ప్రాంప్ట్ ఉంటుంది. డన్. ఇది సీన్ 10 యొక్కది అనమాట. అప్పుడు మనల్ని అడిగింది కదా, సో దాన్ని మనం చూసుకోవాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే అక్కడే మనకు కనపడుతున్నప్పుడు ఇవన్నీ డిలీట్ చేయాలరా బాబు అనే ఉద్దేశంలో మనం ఉండాలి. నేను ఇంత ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన వీడియో చూసిన వాళ్ళకి అరే నీట్గా చెప్పాడు అన్న ఉద్దేశం ఉండాలి. ప్రతిదీ ఏమంటారు అర్థం అవ్వాలి. నేను సగం చెప్పుకుంటూ వెళ్తే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో
సో స్మూత్గా ఎట్లా ఫినిష్ చేసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సీన్ 14 ఓకేనా. సీన్ 14 కాపీ, సీన్ 15. సో ఈ లోపల మనం ఇవి కాపీ చేసుకుంటూ కూడా ఆల్టర్నేట్గా సైమల్టేనియస్గా మనము ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఎంతవరకు అయింది? ఓకే, సీన్ 15 వరకు అయింది. సీన్ 16 ఓకే, సేవ్ చేసిన. సేవ్ చేసి ఏం చేస్తా అంటే నేను ఇట్లా డ్రప్న పైకి తీసుకెళ్ళిపోతా. ఇక్కడ నాకు నాన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ ఉంది అని అంటే ఈ సీన్లో మన వైఫ్ క్యారెక్టర్ కానీ హస్బెండ్ క్యారెక్టర్ కానీ ఉండదని అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటా, సీన్ 1 ఇది ఇమేజ్ ప్రాంప్ట్ కదా. సో ఇమేజ్ ప్రాంప్ట్ని కట్ చేస్తా. కట్ చేసి నేను ఇక్కడ మన ఏదైతే ఈ ఫ్లో ఉందో ఇక్కడికి వస్తా. సో ఇక్కడ నాన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ అన్నది కాబట్టి ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చేసా, ఏమి ఇచ్చేసా, క్రియేట్ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసా, ఇమేజ్ క్రియేట్ చేయమని చెప్పేసి దానికి ప్రాసెస్ ఇనిషియేట్ చేసా. అది ఇనిషియేట్ చేస్తుంది. ఈ లోపల మనం ఏం చేస్తామంటే 16వది కూడా తీసుకుందాం. అది జరిగే లోపల కొంత వర్క్ అనేది మనకు ఫినిష్ అవుతుంది కాబట్టి మనం చేసుకుందాం. ఓకే, ఈ లోపల ఇలా 16, 17 అనుకుంటా మనం కాపీ చేసుకుంటూ వెళ్దాం. ఈ లోపల 1, 2 జనరేషన్ అనేది అవుతుంది మనకి. సీన్ 18 ఇప్పుడు చెక్ చేసుకో. సో 60% అయిపోయింది. సో ఇంకొకటి సీన్ 18 వరకు కాపీ చేసుకొని మళ్ళీ వెళ్ళు అక్కడికి. అది ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సీన్ 19 మధ్యలో సేవ్ చేసుకొని చూసారా ఇలా క్రియేట్ అవుతుంది. చూడండి ఎంత క్లారిటీగా క్లేమేషన్ మట్టితో చేసిన విధంగా ఉంది. దీన్ని యానిమేషన్ అనేది చేస్తాం మనం. దాంతోపాటుగా దీనికి ప్రతిదీ మట్టి క్లే తోటి చేసిన దానిలాగా ఉంది. ఏదైనా కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం మనం. ఓకే, నేను డౌన్లోడ్ చేసుకుని నేను డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి నా ఫోల్డర్లో వేసుకుంటున్నా. సో నా ఫోల్డర్లో వేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇక్కడ చూడండి, దీన్ని లెఫ్ట్ పెట్టి సీన్ 1 అని రాసి పెట్టుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం ఇప్పుడు 18 వరకు సీన్స్ అనేది కాపీ చేసేసుకున్నాం మనము. సో ఇప్పుడు 19వ సీన్ కూడా దానికి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్స్, మోషన్ ప్రాంప్ట్స్ అన్నీ కాపీ చేసుకుందాం. దెన్ ఆఫ్టర్ సీన్ 20 వస్తుంది. సో ఇక్కడ 20 అనేది ఇక్కడ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేస్తాం, ఇంతకుముందుకు ఏం చేసాం, మనం సీన్ 1 అనేది క్రియేట్ చేసేసాం, అవునా. సీన్ 21 సేవ్ ఇట్. సీన్ 1 అనేది మనం ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో రైట్, ఇక్కడ రాసి పెట్టుకున్నాం కూడా. దిస్ ఈజ్ ద సీన్ 1. ఇప్పుడు సీన్ 2 క్రియేట్ చేద్దాం మనం. ఈ గ్యాప్లో మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకున్నాం కదా, సీన్ 2. సో ఇలా పైకి వెళ్ళిపోతే సీన్ 1 ఈ ఇమేజ్ సీన్ అయిపోయింది కాబట్టి దీన్ని తీసేస్తాను. ఇది మోషన్ ప్రాంప్ట్ అనేది ఉంచుకుంటాను, మనకు కావాలి కాబట్టి. సో సీన్ 2 ఇప్పుడు చూడండి కథ స్టార్ట్ అవుతుంది మీకు. సీన్ 2 అనేది ఇమేజ్ ప్రాంప్ట్ ఇది. తర్వాత ఇక్కడ ఏమంటుండో, డాల్ టైగర్ వైఫ్ అనేది సీన్ 2లో ఉండాలి అని చెప్తుండు మనకి. సో డాల్ టైగర్ వైఫ్ ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రాంప్ట్ పెట్టేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి క్రియేట్ ఇమేజ్ అని ఇచ్చేసి జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సీన్ 21ని కాపీ చేసుకుందాం. ఈ లోపల మనం 1, 2 కాపీ చేసుకోగలుగుతాం. ఓకేనా, సీన్ 22. This is the image prompt and this is the motion, copy paste. Scene 23. This is the image and this is the prompt. Copy. Scene 24. Okay, ఈ లోపలికి ఇక్కడికి వచ్చేద్దాం. ఇది 90% అయిపోయింది మనది ఇమేజ్ అనేది. చూశారు కదా, 1 to 2 minutes ఫాస్ట్గానే క్రియేట్ చేయడం జరిగిపోతుంది. ఇది సీన్ అనమాట. సో మనం దీన్ని
డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసేసుకొని మన డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి నా ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ scene2 అని రీనేమ్ చేసుకుంటున్నా. scene2 అనేది రీనేమ్ చేసేసుకున్నా. సో దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం ఓకే 24 రైట్ scene2 అయిపోయింది కదా. ఈ గ్యాప్లో మనం ఏం చేస్తాం, మళ్ళీ scene3 scene3లో కూడా డాల్ టైగర్ వైఫ్ ఉండాలని చెప్తున్నాడు అతను. సో దీన్ని కట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి డాల్ టైగర్ వైఫ్ని యాడ్ చేసేసి సో ప్రాంప్ట్ని కూడా ఇచ్చేసి క్రియేట్ ఇమేజ్ అని చెప్పేసి జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి. ఈ లోపల మనం ఒక 2 సీన్ల యొక్క క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అనేది మనం కాపీ చేసి పెట్టుకున్నాం. అక్కడ కాపీ చేసేసాను. ఇదేంటి scene24 కాపీ Ctrl+C చేసేసాను, Ctrl పేస్ట్ చేశాను. scene25 ఈ సీన్ అప్పుడే మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ మోషన్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయకుండా మనకి ఏమంటారు ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. గుర్తుందా ఎందుకు క్రియేట్ చేస్తున్నావు అని అడిగిన నేను. సో scene26 ఈ లోపల ఇది అయిపోయింది. మనం ఒక 2 సీన్స్ కాపీ పేస్ట్ చేసుకునే లోపలనే మనకి ఇక్కడ ఒక సీన్ యొక్క జనరేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది అనమాట. సో టైగర్ కావ్ కాంబినేషన్ మాసం వస్తుంది. సో నా ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న సీన్ని అండ్ సీన్కి మనం రీనేమ్ చేసుకున్న scene3 అని రీనేమ్ చేసుకున్నా. నౌ ఇట్స్ టైమ్ టు scene4. పైకి వెళ్ళిపోతే డైరెక్ట్ scene4 దొరికేస్తుంది. ఈ లోపల దీనికి కూడా కొంచెం మనం ఇలా కొంచెం దగ్గరికి చేసుకుంటే బెస్ట్ అనమాట. సో scene4 ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కూడా డాల్ టైగర్ వైఫే ఉండాలని చెప్తున్నాడు అతను. సో టైగర్ వైఫ్ క్యారెక్టర్ని యాడ్ చేసుకోవాలి ప్రాంప్ట్లో. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో మనకి ఇప్పటికే ఎన్ని అయిపోయాయి, 25 అయిపోయాయి అవునా. సో 25 అంటే లాస్ట్కి వెళ్ళిపోతాం. 26 రైట్. ఇప్పుడు మనకు 26 కావాలి. 26ని తీసుకుంటాం. 26 కాపీ అండ్ పేస్ట్. scene27 this is also copy and paste. scene28. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది ప్రాసెస్ అనేది అవుతుంది. సో 28ని తీసేసుకుందాం మనం. ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్. సో scene29. సో ఇప్పుడు అది సీన్ అనేది అయిపోయింది ఇది. సో దీన్ని కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకుంటాం. ఓకేనా. డౌన్లోడ్ చేసుకొని నా ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ scene4 అనేది కాపీ చేసుకున్నా. ఓకే. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు scene5. రైట్. ఇది scene5లో కూడా వైఫై ఉండాలి అని చెప్తున్నాడు మనకి. సో టైగర్ వైఫ్ క్యారెక్టర్ని యాడ్ చేసుకోవాలి కన్ఫామ్గా యాడ్ చేసుకోవాలి. నువ్వు ఏ సీన్ క్రియేట్ చేస్తే అక్కడ ఏది ఉంటుంది యాడ్ చేయాలి కన్ఫామ్గా. ఇప్పటివరకు మనం 28 వరకు ఇమేజెస్ కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా రాసుకున్నాం మనం. సో ఇప్పుడు 29 ప్రాంప్ట్స్ సీన్ యొక్క ప్రాంప్ట్స్ అనేవి మనము కాపీ చేసుకొని ఓకే నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుందాం. scene30. ఓకే. scene30లో ఈ 2 క్యారెక్టర్లు ఉండాలని చెప్పేసి చూపించింది. డన్. కాపీ పేస్ట్. రైట్. ఇప్పుడు సేవ్ చేసి పెట్టుకోండి దీన్ని. డన్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేస్తే ఇది అయిపోవచ్చింది. బట్ ఇప్పుడు ఇంకా చాట్ జీపీటీ తోటి మనకు పని లేదు ఇంకా. ఇప్పుడు మొత్తం క్లియర్గా
అయిపోయింది దాంతో పని అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇమేజెస్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఇది 1 2 3 4 5 ఫిఫ్త్ వన్ యొక్క ఇమేజ్ అనమాట. ఇది సేమ్ నా ఫోల్డర్లకి మూవ్ చేసేసుకున్నాను. నేను మూవ్ చేసేసుకొని రీనేమ్ 5 అని చేసేసా. సో రైట్ నౌ ఇప్పుడు టైమ్ టు గో 6th సీన్ అనమాట.